చాలా మంది ఒక కిడ్నీ వేరే వాళ్ళకి డొనేట్ చేస్తారు, వీళ్ళకి ఓన్లీ 1 కిడ్నీ ఉంటుంది. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటారు? మనలాగే నార్మల్ గా ఉంటుంది అంటారా? ఒక 1000 మందిని మనం తీసుకుంటే అందులో ఒక 15-20 మందికి అసలు ఒక కిడ్నీ ఉంటుంది లైఫ్ లో, బై బర్త్ ఒక కిడ్నీ ఉంటుంది. సో వీళ్ళందరికీ మేము ఎప్పుడో 70 years అప్పుడు అలా వస్తే స్కానింగ్ చేసి ఏదో వేరే ప్రాబ్లం వల్ల వస్తే చూస్తే ఒక కిడ్నీ ఉంటుంది. మరి 70 ఏళ్ళు బాగానే ఉన్నవాడికి ఏముంటుంది డిఫరెన్స్? సో ఒక కిడ్నీ, అందుకనే కిడ్నీ డొనేట్ చేయిస్తున్నాం. ఇప్పుడు మేము చేసిన కేసెస్ కూడా ఆపరేషన్లో తీస్తాం కదా కిడ్నీ నార్మల్ పర్సన్ నుంచి. ఆ పేషెంట్ యొక్క కిడ్నీని ఒక 40-50 ఏళ్ళు అబ్జర్వ్ చేసాం, ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు, కిడ్నీస్ కూడా బాగానే ఉన్నాయి. అట్లానే సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది చూసాం, అందరు బాగానే ఉన్నారు. ఇంకొకటి కిడ్నీ స్టోన్ వచ్చి రిమూవ్ చేస్తాం, చెడిపోయి కిడ్నీలు. సో అలాంటి తీసిన వాళ్ళకి కూడా రెండో కిడ్నీ 30-40 ఏళ్ళ వరకు బాగానే ఉంది. అంటే మళ్ళీ స్టోన్స్ రాకుండా చూసుకోవాలి అంతే. సో అందువల్ల భయపడాల్సింది ఏం లేదు, సింగిల్ కిడ్నీతో మనం లైఫ్ అంతా లీడ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ కిడ్నీ చేయాల్సిన పని ఈ కిడ్నీ చేస్తుంది, అంటే 100% చేయాల్సిన 200% వర్క్ చేస్తుంది. సో ఓన్లీ ప్రికాషన్స్ ఏంటంటే ఎక్కువగా సాల్ట్ అవి తగ్గించుకోవడము, తర్వాత ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఎక్కువ వాడకూడదు వీళ్ళు, వాటర్ బాగా తీసుకోవాలి, అండ్ నాన్ వెజిటేరియన్ డైట్ కూడా చాలా తగ్గించాలి, అంటే రెడ్ మీట్ లాంటివి కొంచెం ఎక్కువ తీసుకోకూడదు. అండ్ బీపీ షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, అంటే రాకుండా చూసుకోవడం బెటర్, ఎందుకంటే సింగిల్ కిడ్నీ కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇవి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే చాలు, హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ చెకప్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు సింగిల్ కిడ్నీ వల్ల. సో నార్మల్ గా అప్పుడప్పుడు హెల్త్ చెకప్ లో క్రియాటినిన్ కూడా చేసుకొని చూసుకుంటే బెటర్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడు చేయించుకోవాలి అందరూ. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కానీ స్టోన్స్ ఉన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా బెటర్ కొంచెం ఎర్లీగా ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కసారి కిడ్నీ చెకప్ చేస్తే మీకు ఏమైనా ఎర్లీగా తెలిసింది అనుకోండి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు అంతే. సో అంటే ఇది కిడ్నీ అనేది ఈ టాపికే అంటే మరీ వెరీ సీరియస్ అంటారా, లేదు పర్లేదు అంటారా, ఓకే ఓకే అంటారా? ఏం లేదండి, ప్రికాషనరీగా ఉండడం మంచిది. పెయిన్ కిల్లర్స్ లాంటివి మనం వేసుకోకూడదు, ఎందుకంటే చాలా మందికి అలవాటు అయిపోయి వాడేస్తుంటారు. అదొకటి అవాయిడ్ చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే దేనివల్ల ఏ ఎఫెక్ట్ వస్తుందో తెలియదు, దేనివల్ల క్యాన్సర్ వస్తుందో తెలియదు. కొంతమందికి లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, చాలా మంది చూస్తాం ఎక్కువ ఆల్కహాల్ తాగేసి. సో తెలియదు ఎవరికి ఏ టైంలో ఎలా వస్తుందనేది. సో ఇండైరెక్ట్గా ఏమవుతుంటే అన్నిటికీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆటోమేటిక్గా. సో కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి, లివర్ ఫెయిల్ అయినా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, హార్ట్ ఫెయిల్ అయినా లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో అట్లా ప్రతిదానికి ఇంటర్ కనెక్టెడ్, మన బాడీ వేరే వేరే కాదు కదా పార్ట్స్.